కోనసీమ జిల్లా మండపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో కపిలేశ్వరపురం మండలం కేదర్లంక గ్రామం అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన ఘనంగా నిర్వహించారు. పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా కేదర్లంక సచివాలయం నందు పలు రకాల పిండి వంటలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటి పోషకాహార ఆహార పదార్థాలను అంగన్వాడీ కార్యకర్తలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా తల్లి బిడ్డ మెరుగైన ఆరోగ్య జీవితం గడపాలంటే అంగన్వాడీ కేంద్రాలు అందించే గుడ్లు, పాలు, ఖర్జూర, చెక్కీలు వంటి ఆహార పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలని సర్పంచ్ వీధి వెంకటరెడ్డి గర్భిణీ స్త్రీలను ఉద్దేశించి అన్నారు. గర్భిణీగా ఉన్నప్పుడే మంచి పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యకరమైన బిడ్డ జన్మించి మంచి ఆరోగ్యంతో పెరుగుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రంకిరెడ్డి సత్యవతి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తీసుకునేది జాంకాయలు, కూర కూడా తిండి వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది. పుట్టబోయే పిల్లలు మంచి తెలివితేటలు ఉంటాయి. దీని గురించి ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. ప్రతి ఒక్కరు మెయిన్ ఏంటంటే మన గవర్నమెంట్ అందరికీ మంచి ప్రతి నెల 1వ తారీఖు పౌష్టికాహారం అనేది ఇవ్వడం జరుగుతుంది. గర్భంతో స్త్రీలందరికీ ఎవరికి పెట్టకుండా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం ఈ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయడం కాబట్టి మరి ప్రభుత్వంగా తీసుకున్న ప్రతిష్టాత్మకంగా ఏదైతే గర్భిణీ స్త్రీలు, బాలింతల్లో అలాగే అన్నప్రసన్న కార్యక్రమాలు పంచాయతీలో చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో మరి అందరూ కూడా ఎక్కువగా గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు కూడా రావడం జరిగింది. అంగన్వాడీ ఆధ్వర్యంలో, సూపర్వైజర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయడం విజయవంతం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా పత్రికా మోహంగా మేము తెలియజేయడం జరిగింది.